విహారీ లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేస్తుండడంతో అప్పుడు పండు ఎంత బాధగా, విహారీ బాబు, సహస్రామ్మ గారి మెడలో మీరు ఎప్పుడైతే తాళి కట్టారో అప్పుడే లక్ష్మమ్మ సగం చచ్చిపోయింది. ఇప్పుడు తనని ఇంట్లో నుండి పంపించడం వల్ల ఆవిడ పూర్తిగా చచ్చిపోతారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, పండు నువ్వేం మాట్లాడుకో, విహారీ గారు ఏం చేసినా కూడా బాగా ఆలోచించిన తర్వాతే చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ, పండు నీ బాధను నేను అర్థం చేసుకోగలను, లక్ష్మి గురించే నువ్వు అలా మాట్లాడుతున్నావు. లక్ష్మిని నేనేమి శాశ్వతంగా పంపించేయడం లేదు. తనని ఈ ఇంట్లో కష్టాలు పెడుతూ ఉంటే తన బాధ చూడలేక తను ఇప్పటికైనా సంతోషంగా ఉండాలని నేను తనని పంపించేస్తున్నాను. ఈ ఇంట్లో అన్ని సమస్యలు చక్కబడిన తర్వాత మళ్ళీ తనని తిరిగి ఈ ఇంటికి తీసుకుని వస్తాను. అది ఈ ఇంటి కోడలిగా జీవితాంతం తన చెయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నాతో పాటు రాలక్ష్మి అంటూ విహారీ తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సహస్ర, విహారీ, లక్ష్మి ఇద్దరు వేరు కాపురం పెట్టినట్టుగా వాళ్ళిద్దరూ కలిసి ఒకటైనట్టుగా ఊహించుకుంటుంది. ఇక అలా ఊహించుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లక్ష్మి గడప దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అది కనుక బయటకు వెళ్తే బావ దానితో వేరు కాపురం పెడతాడు. అప్పుడు నా జీవితం నాశనం అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఇక సహస్ర బయటకు వచ్చేసరికి అక్కడ లక్ష్మి కనిపించదు. పండు, బావ, లక్ష్మి ఎటు వెళ్ళారు అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మమ్మ గారు అప్పుడే బయటకు వెళ్ళారమ్మా, విహారీ బాబు ఏదో ఫోన్ వస్తే ఆఫీస్కి వెళ్ళారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, ఈ పండు ఇలా చెప్తున్నాడు కానీ నాకెందుకో బావే లక్ష్మిని ఎక్కడికో తీసుకువెళ్ళాడని అనిపిస్తుంది. ఖచ్చితంగా బావ దానికోసం ఇల్లు అరేంజ్ చేస్తాడు. ఆ ఇంట్లో అది మహారాణిలాగా దర్జాగా ఉంటుంది. అప్పుడే మమ్మీ వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి దాన్ని పంపకుండా ఉండాల్సింది, బయటకు పంపమని తప్పు చేశాను అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఇక ఇంట్లో నుండి లక్ష్మి వెళ్ళిపోవడంతో పద్మాక్షి, కాదంబరి, అంబిక వీళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారో. అమ్మయ్య, లక్ష్మి వెళ్ళిపోయింది కాబట్టి ఇక నేను ఏం చేసినా కూడా ఎవరు నాకు అడ్డురారు అని చెప్పి అంబిక అనుకుంటుంది. మరో పక్క కాదంబరి పద్మాక్షితో, ఓసే పద్మ, పంతులు గారు విహారీ సహస్రాల కార్యానికి ఎప్పుడు ముహూర్తం బాగుంటుందంటారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవే. ఈసారి ఆ దరిద్రప్తి కూడా ఇంట్లో లేదు కాబట్టి వాళ్ళిద్దరికీ కార్యం జరిపించేస్తే అప్పుడు మన బాధ్యత పూర్తవుతుందని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ, ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి పద్మాక్షి పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. పంతులు గారు, మొన్న మీరు మా విహారీ సహస్రాల కార్యానికి ముహూర్తం పెట్టారు కదా, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ కార్యం ఆగిపోయింది. మళ్ళీ ఏదైనా ముహూర్తం ఉంటుందేమో చెబుతారని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, పంతులు గారు నేను ఇప్పుడే ఒక 2 నిమిషాల్లో చెప్తానమ్మా అంటూ పంచాంగం చూసిన తర్వాత మరొక వారం రోజుల వరకు ముహూర్తం ఏది బాగోలేదమ్మా, వారం రోజుల పాటు ఆగితే బాగుంటుందని చెప్పి పంతులు గారు చెబుతూ ఉంటారు. ఇక దాంతో అలాగే పంతులు గారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత, అమ్మ వారం రోజుల పాటు ముహూర్తం బాగోలేదని పంతులు గారు చెప్పారు అని అంటూ ఉంటే, సరే ఏం చేస్తాం, వారం రోజుల తర్వాతే ఏర్పాట్లు చేద్దామని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది. ఒక పక్క వారం రోజుల పాటు ముహూర్తం లేదని పంతులు గారు చెప్తున్నారు. మరో పక్క లక్ష్మిని బావ ఎక్కడ ఉంచుతాడో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందోనని నాకు ఒకటే టెన్షన్గా ఉంది. మీరేమో అది ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఆనందపడుతున్నారు, కానీ నా టెన్షన్ నాకుంది అని చెప్పి సహస్ర లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క విహారీ లక్ష్మిని ఆఫీస్ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తాడు. లక్ష్మి, ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండిపోతున్నావు. ఇక ఈ రోజు నుండి ఈ ఇంట్లో నువ్వు ఎవరికి సేవలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వే ఈ ఇంటికి యజమానివి. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు. ఎవరు నిన్ను తిట్టే వాళ్ళు ఉండరు, నిన్ను కొట్టే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి ఆ ఇల్లంతా కూడా తిరిగి చూస్తుంది. విహారీ గారు, నా ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ, ఇక్కడైతేనే నీకు సేఫ్గా ఉంటుంది లక్ష్మి, నీకు సాయంగా ఉండడానికి ఇక్కడ రత్తాలు ఉంటుంది,
ఇంట్లో పనంతా కూడా తనే చేస్తుంది. అలాగే గేటు దగ్గర రత్తాలు భర్త వెంకటేశ్వర్లు 24 గంటలు సెక్యూరిటీగా ఉంటాడు. కాబట్టి నీకు ఎటువంటి భయం ఉండదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. కానీ విహారీ గారు అక్కడ ఉదయాన్నే అందరికీ కాఫీ ఇస్తూ యమునమ్మ గారితో కబుర్లు చెబుతూ అందరికీ ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి పెడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉండేది. ఇక్కడ ఒక్కదానికి బోర్ కొడుతుందేమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లేదు లక్ష్మి, నువ్వు ప్రతిరోజు ఇక నుండి ఆఫీస్కి వస్తావు. మన కొత్త బ్రాంచ్ ఉంది కదా, నేను కూడా రేపటి నుండి అక్కడికే వస్తాను. ఆఫీస్లో రోజంతా కూడా మనం కలిసే ఉండొచ్చు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అది కూడా కేవలం కొద్ది కాలం వరకు మాత్రమే. మన కష్టాలు తీరే వరకు మాత్రమే నువ్వు ఇక్కడ ఉంటావు. ఆ తర్వాత నిన్ను నా భార్యగా, ఆ ఇంటి కోడలుగా తీసుకొని వెళ్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నిజంగా అటువంటి రోజు వస్తుందా విహారీ గారు? కానీ మీరు అలా చేయడం వల్ల సహస్రామ్మ గారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి, సహస్ర మెడలో నేనేమి మనస్ఫూర్తిగా తాళి కట్టలేదు, అనుకుని పరిస్థితుల్లో తాళి కట్టాను. కాబట్టి సహస్రకు అర్థమయ్యే విధంగా చెప్పి మన విషయం గురించి కూడా మొత్తం చెప్పేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది నిన్ను, నా భార్యగా ఫీల్ అవుతుంది నిన్ను మాత్రమే లక్ష్మి. ఈ జన్మకు నువ్వే నా భార్యవి అని చెప్పి విహారీ అంటూ ఉంటే ఇక లక్ష్మి ఎంతో ఎమోషనల్ అవుతూ విహారీని హగ్ చేసుకుంటుంది. ఇక విహారీ కూడా లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక ఆ తర్వాత, సరే లక్ష్మి, జాగ్రత్త, ఏ చిన్న అవసరం వచ్చినా సరే నాకు ఫోన్ చేయని చెప్పి అక్కడున్న రత్తాలను పిలిచి అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో రత్తాలని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే బాబుగారు, అంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి, బాయ్ అంటూ విహారీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇక విహారీ ఇంటికి వచ్చేసరికి సహస్రకు డాక్టర్ కార్లో వెళ్తూ ఫోన్ చేస్తూ ఉంటుంది. నాకు డబ్బులు అవసరం పడ్డాయి కాబట్టి సహస్రకి నేను సాయం చేశాను కాబట్టి ఒక 2 లక్షలు తనని అడిగితే తను ఖచ్చితంగా ఇస్తుందని చెప్పి డాక్టర్ సహస్రకి ఫోన్ చేస్తూ ఉంటే సహస్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. సహస్ర, నేను డాక్టర్ని మాట్లాడుతున్నాను, గుర్తున్నానా అని చెప్పి అంటూ ఉంటే, డాక్టర్, మిమ్మల్ని నేను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను? ఈరోజు మా బావకి నాకు పెళ్ళైందంటే అందుకు కారణం మీరే కదా. నేను చావు బతుకుల మధ్య ఉన్నానని అబద్ధం ఆడి నా ఆఖరి కోరికగా నా మెడలో తాళి కట్టాలని మీరు మా బావకి చెప్పబట్టే కదా మా బావ నా మెడలో తాళి కట్టాడో మా పెళ్ళి జరిగింది. మిమ్మల్ని అంత సులువుగా అలా ఎలా మర్చిపోతాను డాక్టర్ అని చెప్పి సహస్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడక్కడికి వచ్చిన విహారీ సహస్ర మాటలన్నీ కూడా వినేస్తాడు. ఇక ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొట్టి, అంటే హాస్పిటల్లో నువ్వు వాడిందంతా నాటకం అన్నమాట. చావు బ్రతుకుల మధ్య ఉన్నట్టుగా నా చేత తాళి కట్టించుకోవడానికి ఇంత పెద్ద నాటకం ఆడతావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, సరే బావా, నీకు ఎలాగో నిజం తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్తాను. అవును, నేను నాటకమే ఆడాను. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు మన పెళ్ళి ఆగిపోయింది. ఈసారి ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. అందుకే నీ చేత 3 ముళ్ళు వేయించుకోవడానికే ఇలా నాటకం ఆడాను. నా ప్రేమ మాత్రం నిజం బావా, దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ, లేదు సహస్ర, నువ్వు చేసింది మోసం, క్షమించరాని మోసం. ఈ విధంగా నా చేత నువ్వు బలవంతంగా తాళి కట్టించుకున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు నా చేత తాళైతే కట్టించుకున్నావు, కానీ కాపురం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేవు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, అదిలా బావా, తాళి కట్టినప్పుడు కాపురం చేయకుండా అలా ఎలా ఉంటావో? పెళ్ళి జరిగిపోయింది కాబట్టి నువ్వు నాతో చచ్చినట్టు కాపురం చేయాల్సిందే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అయితే నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు మనకి జరిగింది పెళ్ళే కాదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర, ఏంటి బావా, నన్ను ఏడిపించడానికి ఇలా చెప్తున్నావు కదా? నా మెడలో నువ్వు ఈ తాళి కట్టినప్పుడు మన మధ్య జరిగింది పెళ్ళి కాకుండా ఎలా ఉంటుందని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, 3 ముళ్ళు వేస్తేనే పెళ్ళని అంటారు కదా,
నేను నీ మెడలో వేసింది కేవలం 2 ముళ్ళు మాత్రమే. అసలు మన మధ్య జరిగింది పెళ్ళే కాదు. నేను నీకంటే ముందే లక్ష్మి మెడలో తాళి కట్టాను. లక్ష్మి మెడలో నేను ఒక్కసారి కాదు 2 సార్లు తాళి కట్టాను. 6 ముళ్ళతో మా బంధం మరింత బలపడింది. ఈ జన్మకు నా భార్య కేవలం లక్ష్మి మాత్రమే అని చెప్పి విహారీ సహస్రకు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో విహారీ ఇచ్చిన ట్విస్ట్కి సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.